వాళ్ళు జవాబుదారీ కాదు. బీజేపీ ఎజెండాకి తెలుగుదేశం కూడా జవాబుదారీ కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫార్ములా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. దానికి తెలుగుదేశం కుదరదంటుంది కదా, మేము వ్యతిరేకిస్తున్నాం అంటుంది కదా. భారతీయ జనతా పార్టీ ఎజెండాలోకి వచ్చేటప్పటికి రిజర్వేషన్స్, ముస్లిం రిజర్వేషన్లు అన్నటువంటి తీసేయడం. వీళ్ళు కుదరదంటున్నారు కదా, వద్దంటున్నారు కదా. అంటే జాతీయ ఎజెండాతో బీజేపీ ఎజెండాతో వీళ్ళకి సంబంధం లేనప్పుడు వీళ్ళ ఎజెండాతో వాళ్ళు ఎందుకు సంబంధం పెట్టుకుంటారు? మీరు మొన్న చిలకలూరుపేట సభలోనే అర్థమైపోయింది. చిలకలూరుపేట సభ అప్పటిదాకా కూడా తెలుగుదేశం నాయకుడు ఎవరో పత్తిపాటి పుల్లారావు అందరినీ వేదిక మీదకి పిలవడం ఇదంతా జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇంకో పక్కన నరేంద్ర మోడీ పెట్టారు. ఇది బ్యాక్గ్రౌండ్ డిజిటల్ స్క్రీన్ లో. కరెక్ట్ గా నరేంద్ర మోడీ వస్తున్నప్పుడు అప్పటిదాకా పాటలు కూడా ఎవరా అనేదో గ్లాస్ ఏదో ఉంటది చూడు, ఏరా ఒరే అనేది ఉంటది, ఆ టైపు పాట ఏదో పెట్టారు. అది తెలుగుదేశం పాట. ఈ రెండు పెట్టుకొచ్చారు. నరేంద్ర మోడీ అక్కడ హెలికాప్టర్ దిగ్గానే ఒక్కసారిగా పాట మారిపోయింది. మోడీ పాటలు వచ్చేసినాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీది పెద్దది బ్యాక్గ్రౌండ్, ఇటు పక్కన వీళ్ళది నరేంద్ర మోడీ నడ్డా, వీళ్ళది లేదు అసలు దాని మీద. దాన్ని ఇన్వైట్ చేయడం, ఈ కార్యక్రమాలు అర్జెంటుగా బీజేపీ నాయకురాలు వచ్చేసింది సీన్లోకి. ఎవరు నిర్మలానో ఎవరు, ఈయన పత్తిపాటి పుల్లారావుని పక్కకు పంపించేశారు. అంటే ఒక్కసారిగా ఎన్డీఏ ఫ్లేవర్ తీసుకొచ్చేసారు, ఎన్డీఏ సభగా మార్చేశారు. అది కళ్ళెదురుకుండా జరిగిన కనికట్టది. సేమ్ ఇప్పుడు అప్పుడే బీజేపీ చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళు పొత్తప్పుడే అన్ని చెప్తున్నారు. వీళ్ళకి తెలుసు, తెలియేం కాదు చెప్తున్నారు.